అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో జరుగుతున్నటువంటి వరుస ఆత్మహత్యా ఘటనలు, ఫుడ్ పాయిజన్ ఘటనలపై బహుజన్ సమాజ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై భవిష్యత్తు కార్యాచరణ కూడా సిద్ధమవుతామని చెబుతోంది. ప్రభుత్వంపై ఇప్పటికే తమ గళాన్ని విప్పే ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుత్వ వైఫల్యాలను ఖచ్చితంగా ఎత్తి చూపుతామని చెప్తోంది బహుజన్ సమాజ్వాదీ పార్టీ. ప్రస్తుతం ఈ అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్. కామేష్ గారు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్నటువంటి గురుకులాల్లో వరుస ఆత్మహత్యల ఉదంతాలు కావచ్చు, ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, ఇవి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాజకీయ కుట్రలో భాగంగా మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా వసతి గృహాల్లో విద్యార్థులకు అవస్థలు ఎదురు కావట్లేదు, అంతా కూడా సేఫ్గానే సాగుతోంది. ఎక్కడ వసతి కల్పన విషయంలో ఎక్కడ కూడా తాము రాజీ పడట్లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఈ జరుగుతున్నటువంటి ఘటనలపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవ పరిస్థితులు మనం ఒకసారి చూసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ప్రధాన శాపంగా మారింది. ఈ విద్యాశాఖకు కూడా ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు దానికోసం కనీసము నెలకొకసారి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేయాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఇవాళ సుమారు 50 మందికి పైన పిల్లలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతానా కూడా ప్రభుత్వము స్పందించి భవిష్యత్తులో అటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సింది పోయి రాజకీయ కోణంలో చూసుకుంటా ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శించడం ఏదైతుందో అది సరైన విధానం కాదు. మేము బహుజన్ సమాజ్ పార్టీగా కూడా ఏదైతే ఈ గురుకులాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో, ఈ పిల్లల ఆత్మహత్య ఘటనలు ఏవైతున్నాయో వాటి మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రణాళిక ప్రభుత్వం చెప్తుంది. మేము డైట్ ఛార్జీలు పెంచాం, దాదాపు 30% పైగానే డైట్ ఛార్జీలు పెంచాం, కాస్మెటిక్ ఛార్జీలు ఇంకా 60% మేరకు పెంచాం అని చెప్తోంది. సో ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల కోసం కావచ్చు, ఆశ్రయం ఉంటున్నటువంటి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏం చేయడానికైనా సంసిద్ధంగా ఉంది, ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. గ్రీన్ ఛానల్ ద్వారానే నిధుల మంజూరు కూడా చేస్తామని చెప్తోంది. కానీ విపక్షాలు పదే పదే ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నాయి? ప్రభుత్వాలు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. మీడియా ముందు వచ్చి ప్రజలను మభ్యపెట్టే క్రమంలో రకరకాల హామీలు చెప్తారులే కానీ అవి ఆచరణలో వచ్చినప్పుడు మాత్రం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే గురుకులాలలో 640 మంది పిల్లలు ఉంటే 8 మంది ఈ క్యాటరింగ్ సిబ్బంది ఉండాలి. కానీ వాళ్ళు అక్కడ 8 మంది ఉండరు. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వార్డెన్ని మేనేజ్ చేసుకొని 3-4 పెట్టుకొని నెల వాళ్ళకు వచ్చే 40,000 జీతాన్ని వీళ్ళు పంచుకుంటారు. అదే రకంగా శానిటేషన్ సిబ్బంది మనం చూసినట్టయితే చాలా గురుకులాలలో ప్రిన్సిపాలే బినామీ పేర్లు పెట్టుకొని కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటా 5-6 ఉండే దగ్గర 2-3 మనుషుల్నే పెట్టడం వల్ల అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే క్యాటరింగ్ చేసే వాళ్ళే వచ్చేసి టేబుల్స్ క్లీన్ చేయడము, శానిటేషన్ చేయడము అంటే అపరిశుభ్రతకు నిలయాలుగా నిలుస్తున్నాయి. దానివల్లనే పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అంటే ప్రిన్సిపాళ్ళు బాధ్యతను మరిచి, వార్డెన్లు బాధ్యత మరిచి, ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతను మరిచి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ఈ యొక్క తంతు నడిపిస్తున్నారు. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రొవిజన్స్ ఉంటాయో ప్రొవిజన్స్ కాంట్రాక్టర్ వేసే ఏదైతే ఉంటుందో 100 కిలోల కందిపప్పుకి కరెక్ట్ అక్కడ చూస్తే 90 కేజీలే ఉంటుంది. అంటే కాంట్రాక్టర్కి ఒక 4 కేజీలు, అక్కడ ఉన్న వార్డెన్లు అంటే అందరూ కాదు కొంతమంది పెద్ద ఎత్తున ఇది జరుగుతున్న అవినీతి ఇది జరుగుతుంది. నూనెలు అయితే అన్ని రకాలు ఏదైతే కాంట్రాక్టర్లు ఒక బియ్యం తప్ప కాంట్రాక్టర్లు సప్లై చేసే ప్రతి దాంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే మటను 100 కేజీల మటన్కి 90 కేజీలే వస్తుంది. చికెన్ అదే పరిస్థితి. అసలు ఎగ్స్ అయితే 100 ట్రేలు పెడితే 150 ట్రేల లెక్కలు రాసుకుంటారు. ఇంత పెద్ద ఎత్తున ఈ గురుకులాలలో అవినీతి జరుగుతుంటే ఒక వ్యవస్థ మొత్తం కూడా గతంలో నుండి ఆ గురుకుల కాంట్రాక్ట్ అందరూ కూడా ఒక సిండికేట్ అయ్యి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇదంతా ఒక దళారీ వ్యవస్థ. వీళ్ళు ఒక కోటరీగా మొత్తం ఈ గురుకుల వ్యవస్థలో పాతుకుపోయి ఈ యొక్క దందాన్ని విచ్చలవిడిగా చేసుకుంటా ఆ గురుకులాల కాంట్రాక్టర్లు చేసేటోళ్ళు ప్రిన్సిపాళ్లతోటి వార్డెన్లతోటి కుమ్మక్కై కోట్ల రూపాయలు గణిస్తున్నా కూడా ప్రభుత్వం అటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఏం చేస్తే బాగుంటుందంటారు? ఇప్పటికైతే ప్రభుత్వం అయితే గురుకులాల్లో వసతి గృహాల్లో చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునేందుకు ఐఏఎస్లకు అవకాశం కల్పించింది. అక్కడ క్షేత్రస్థాయిలో నిద్ర చేసి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదిక ద్వారా ప్రభుత్వానికి కూడా సమర్పించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సో ఇలాంటి చర్యల ద్వారా ఎలాంటి రిజల్ట్ రాబట్టవచ్చు అంటారు? ఇటీవల కాలంలో మేము చేస్తున్న ప్రజాస్వామిక ఉద్యమాలకు ప్రభుత్వం కొంచెం స్పందించినట్టుగా అనిపిస్తుంది. కానీ అది ఆచరణలో ఎట్లయితుంది? ఇప్పుడు కలెక్టర్లు పోయి ఒకరోజు నిద్ర చేయాలంటున్నారు. కలెక్టర్లు ఒకరోజు నిద్ర చేయడం కాదు, ఆకస్మికంగా తనిఖీ చేయాలి. ఎందుకంటే అసలు ఈరోజు ఏం మెన్యూ ఇచ్చింది గవర్నమెంట్, వాళ్ళు అక్కడెక్కడ ఏం వండుతున్నారు, ఎన్ని కేజీలు వండుతున్నారు అంటే అధికారులు పోవాలంటే, ఒక ప్రజాప్రతినిధి పోవాలంటే, ఒక మంత్రి హాస్టల్ పోవాలంటే ముందస్తుగానే
అక్కడున్న అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళు వస్తే పిల్లలు ఏం మాట్లాడాలి, పిల్లలు ఏం చెప్పాలని చెప్పి వాళ్ళని గైడ్ చేసి ముందుగానే ప్రిపేర్ చేసి కూర్చోబెట్టి బొమ్మల లెక్క తలకాయ చూపించి మళ్ళీ తీసుకోబోతున్నారు. ఇది సరైన విధానం కాదు. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అది కలెక్టర్లైనా రోడ్డు మీద పోతుంటే సడన్గా ఎక్కడైనా గురుకుల పాఠశాలను ఆశ్రమ పాఠశాలను ఏ పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల కనబడితే దన్మన్ ఆగి ఆకస్మిక తనిఖీలు చేయాలి. కొంతమంది గతంలో అధికారులు ఈ విధంగా చేసిన చర్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న వాళ్ళకి అసలు అది లేదు. ఎందుకంటే దాంట్లో తనిఖీ చేస్తే ప్రభుత్వానికి మా మీద ఎక్కడ మమ్మల్ని ప్రభుత్వం కక్ష కడతాదని చెప్పి అధికారులు కూడా ఏదైతే ఇది ఉందో ఇది సరైన విధానం కాదు. అదే రకంగా ఈ ఆత్మహత్యలు అంటే వాళ్ళ ఆరోగ్యం బాగలేదంటే మనం చూసుకుంటే పక్కనే డిప్యూటీ సీఎం ఉన్న మధురాలో ఒక పిల్లగాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు. అంటే వాళ్ళకి పిల్లలకి మేము ఏమంటున్నాం అంటే మొదటి నుండి కూడా పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ చెప్పాలి. వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏదైతే హెల్త్ ప్రొఫైల్ ఇప్పుడు ఒక అబ్బాయి 1వ తరగతి 5వ తరగతి ఏ క్లాస్లో అయినా జాయిన్ అయినప్పుడు హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా చెక్ చేసి దాన్ని ప్రతి సంవత్సరం ఒక రికార్డు, ఇప్పుడు జ్వరం ఉంది, ఈ అబ్బాయికి ఇంకేమైనా డిసీజ్ ఉంది అంటే ఆయన ఏ స్థాయికి పోయినా 10th ఇంటర్ ఎక్కడ పోయినా కూడా ఒక ప్రొఫైల్ వాళ్ళకి పనికి వస్తుంది. ఆ విధంగా అసలు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. సడన్గా వచ్చి రోగాలు వచ్చి చనిపోతున్నారు పిల్లలు. వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, కడుపు నొప్పి లేక బాగాలేదు, తట్టుకోలేక పాయిజన్ తాగిలో అది అసలు సరైన విధానం కాదంటే మీ పిల్లలు కూడా ఈ రకంగా చనిపోతే అసలు గురుకులాల ఆశ్రమ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ వీటన్నిటిలో కూడా ఎవరు చదువుకుంటారండి? ఒక బీద మధ్యతరగతి పిల్లలను కనీసం చదివించడైనటువంటి స్తోమత లేని వాళ్ళు అన్ని బంధాలు చంపుకొని వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పోయి పిల్లల్ని చూసుకుంటా వాళ్ళని మీ మీద ఎంతో బాధ్యతగా అక్కడ జాయిన్ చేపిస్తుంటే వాళ్ళు శవాలై తిరిగి వస్తుంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. విద్యాశాఖలో ఈ విధంగా జరుగుతుంటే వెంటనే స్పందించి మన పిల్లల జరిగితే ఎటువంటి పరిస్థితి ఉంటుందో కూడా ఒకసారి ఆలోచన చేసి ఖచ్చితంగా దాని మీద ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేగంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో గురుకులాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ విషయంలో కావచ్చు, పరిశుభ్రత విషయంలో కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తేనే ఈ పరిస్థితి నుంచి రూపుమాపించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.